యేసు నామమున దేవుడు మంచి స్వస్థతనిచ్చారని నమ్ముతూ వేడుకుందాం. వాగ్దాన సందేశం. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయము 4వ వచన భాగం. రెఫరెన్స్ మరొకసారి యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. అప్పుడు యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. రెండు చేతులు ఎత్తి చెప్తారు. ఒకసారి కాస్త ఉత్సాహంగా చెప్పాలి. ఈ మార్చి నెలలో నా యేసయ్య మీ మీద తన మహిమను బయలుపరచబోచున్నారు. ఇదే వాగ్దానం. ఎంతమందికి ఆయన మహిమ చూడాలి అని, ఆ మహిమ మన మీద, మన కుటుంబాల మీద, మన వ్యక్తిగత జీవితాల మీద బయలుపరచబడాలి అని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? ఒక్కసారి రెండు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఒకసారి బిగ్గరగా చెప్పాలి, ఉత్సాహంగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాయబడినటువంటి లేఖనం యెషయా ప్రవచన గ్రంథం. దేవుడు యెషయా భక్తుణ్ణి లేపి తన ఆత్మతో నింపి దేవుని యొక్క మాటలను యూదా ప్రజలకు అందించినటువంటి భాగం ఈ భాగం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. యెహోవా మహిమ మీరు చూడటమే కాదు, కానీ యెహోవా మహిమ మీ మీద బయలుపరచబడాలి అంటే 4 విధములైన పనులు మన వ్యక్తిగత జీవితంలో జరగాలి. నెంబర్ 1, ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. అయితే సువార్తలలో ఇదే మాట, ప్రతి పల్లము పూడ్చాలి అనబడిన మాటను మనము సువార్తలలో చూడగలుగుతాం. రెండవది, ప్రతి పర్వతము అణచబడాలి. మూడవదిగా, వంకరవి అన్నీ చక్కగా మార్చబడాలి. నాలుగవదిగా, కరుకైనవి సమముగా ఉండాలి. ఎన్ని ఉన్నాయి చెప్పండి ఇక్కడ అనుభవాలు? ఈ 4 విధములైన అనుభవాలు ఈ రోజున మనము మన జీవితాల్లో అన్వయం చేసుకోగలిగి, ఈ 4 విధములైనటువంటి మార్పులను మనము చేసుకోగలిగితే ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట, మహిమ మీ మీద బయలుపరచబడబోతున్నది. స్తోత్రం చెప్దాం ఒకసారి, గట్టిగా చెప్పాలి. మహిమ చెప్పండి. నా మీద మహిమ బయలుపరచబడబోతుంది. నెలలో ఏం బయలుపరచబడబోతుంది? అందరు బిగ్గరగా అనాలి, మాట్లాడాలి. ఈ నెలలో గొప్ప కార్యాలు యేసయ్య చేయబోతున్నారు. క్రొత్త పనులు ప్రారంభించబోతున్నారు. పట్టుకున్న ప్రతి పనిని సక్సెస్ చేయబోతున్నారు. నో అన్సక్సెస్, ఎక్కడ ఫెయిల్యూర్ ఉండదు. నా ప్రభు మీ కార్యములన్నిటినీ ఆయన త్వరలో నెరవేర్చబోతున్నారు. బిగ్గరగా చెప్పాలి. వాగ్దానాన్ని హృదయపూర్వకంగా తీసుకోవాలి. ఆ మహిమ నాలో బయలుపరచబడాలి అని సంతోషముగా చెప్పాలి. హల్లెలూయా. 4 కోణాల్లో మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. లోయ ఎత్తు చేయబడాలి. మొదటిగా ఏం చేయబడాలి? లోయలు ఎత్తు చేయబడాలి. లోయ అనే అనుభవం కొన్నిసార్లు దీనత్వానికి, మరికొన్నిసార్లు ప్రార్థనా జీవితానికి, మరికొన్నిసార్లు తగ్గింపునకు లోయ కనిపిస్తుంది. కానీ ఈ చదవబడిన యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనములో ఉన్న లోయ ప్రియులారా, దేనికి మనకు సాదృశ్యంగా ఉంది అంటే
మన ఆత్మీయ జీవితమును సరిచేసుకునే ఒక లోయ ఈ లోయ. ఈ లోయ అనుభవం మనకున్నటువంటి లోటులను, కొదువులను మనకు తెలియపరుస్తుంది ఈ లోయ. మన ఆత్మీయ జీవితంలో మనకున్న కొదువులేంటో మొదటిగా మనకు అర్థం కావాలి. మనకున్న పల్లాలేంటో మనము మొదటిగా తెలుసుకోవాలి. మనకున్నటువంటి పల్ల అనుభవాన్ని, లేకపోతే మనకున్నటువంటి లోయ అనుభవాన్ని ఒక్కసారి మనము ఆత్మీయ జీవితంలో మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో కొన్ని లోటులు ఉన్నాయి, కొన్ని కొదువులు ఉన్నాయి. చాలామంది ఏం చెప్తారంటే ఐఎమ్ పర్ఫెక్ట్, నేను చాలా ప్రార్థనా పరురాల్ని, నేను చాలా ప్రార్థనా పరుణ్ణి. బైబిల్ చదివారంటే ఓ బైబిల్ చదివేశాం, బాగా ప్రార్థన చేస్తున్నామంటే ఓ చేసేసాం. ప్రజల్లో గణపరచబడడానికి అమ్మో ఈవింత ప్రార్థనా పరురాలా, అమ్మో ఈవింత గొప్ప దైవభక్తి కలిగిన స్త్రీయా, అమ్మో ఈయనింత గొప్ప దైవభక్తి కలిగినటువంటి వాడా అని ప్రజల్లో చెప్పుకోవడానికి మనము కనపరుచుకోకూడదు. ఆత్మీయ జీవితంలో కొన్ని లోటులు అనేవి మన జీవితంలో ఏర్పరచబడతాయి. ఈ రోజున నీ లోటు నీకు అర్థమైతే నీ ఆత్మీయ జీవితం అది ఏమవుతుంది అంటే ఎత్తు చేయబడుతుంది. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితము లోటులు సరిచేసుకొని వాక్యముతో దాన్ని పూడ్చుకోగలుగుతావో ఇప్పుడు చెప్పొచ్చు, మహిమ నీ మీద బయలుపరచబడుద్ది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. భక్తి జీవితంలో కానివ్వండి, విశ్వాస జీవితంలో కానివ్వండి, పరిశుద్ధత జీవితంలో కానివ్వండి, సమర్పణ జీవితంలో కానివ్వండి, కొన్ని పల్లములు నీకున్నాయి, కొన్ని కొదువులు నీకున్నాయి, కొన్ని లోటులు నీకున్నాయి. ఎందుకు నీవు దేవుని మహిమను చూడలేకపోవచ్చున్నావు? ఎందుకు నీ జీవితంలో దేవుని మహిమ బయలుపరచబడలేకపోవచ్చున్నది అంటే నీ ఆత్మీయ వ్యక్తిగత జీవితంలో కలిగిన కొదువులేమిటో ముందు వాక్యము ద్వారా నువ్వు సమస్యను వెదకాలి. ఒక రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదటిగా ఏం చేస్తాడు ఆయన? పరీక్షలు రాస్తాడు, బ్లడ్ శాంపిల్స్ తీసుకొని రోగాన్ని నిర్ధారిస్తాడు. అలాగునే ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ ఆత్మ సంబంధమైనటువంటి కొదువలు, వాక్య సంబంధమైనటువంటి విషయాల దగ్గరకు వచ్చి నువ్వు పరీక్ష చేసుకుంటే, వాక్యంతో నిన్ను నువ్వు పోల్చుకోగలిగితే నీ కొదువులు ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో నుండి మాట్లాడడం ప్రారంభిస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సంఘానికి ఉండే కొదువులు సంఘానికి ఉంటాయి, సేవకునిలో ఉండే లోటులు సేవకునికి ఉంటాయి, విశ్వాసిలో ఉండే లోటులు విశ్వాసికి ఉంటాయి. ఏమంటాడు భక్తుడంటే ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. ఏం చేయబడాలి? ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. ఎత్తు చేయబడకపోతే నీకున్న కొదువుల్లో నీ ఉండిపోయి నీ ఆత్మీయ జీవితం పతనానికే వెళుతుంది, కానీ సమృద్ధికరమైన ఆశీర్వాదాల్లో నీ ఆత్మీయ జీవితం ఉండదు. రండి, ప్రకటన పుస్తకము 3వ అధ్యాయము 17-18 వచనాలలో ఒక అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ముచ్చటించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రకటన పుస్తకము 3వ అధ్యాయము 17-18 వచనాల వరకు లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఉత్తరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తున్నాడు. చూడండి, అందరూ చూడండి. నీవు, అందరు అనాలి, నీవు. నేనా? మరి ఎవరు? నీవు దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు. ఎలాంటి వాడంట? గురుడ్డివాడు, దిగంబరి. ఎన్ని క్వాలిటీస్ చెప్తున్నాడో తెలుసా? 5 విధములైనటువంటి కొదువలు కలిగి ఉన్నది ఈ సంఘం. నా వైపు చూడాలి. మరి ఈ సంఘములో దేవుని మహిమ బయలుపరచబడాలి అంటే ఈ కొదువులన్నీ ఈ సంఘం ఏం చెయ్యాలి? ఎత్తు చేసుకోవాలి. ఈ కొదువులన్నిటినీ వాక్యంతో ఏం చేసుకోవాలంటే సరి చేసుకొని పూడ్చుకోవాలి. పూడ్చుకోకపోతే ప్రమాదం ఏమిటి? ప్రళయం వస్తుంది. పల్లములో ఏమవుతుందో తెలుసా? ప్రళయం వచ్చి ముంచేస్తుంది.
మెరక ఉన్న ప్రాంతానికి సేఫెస్ట్ జోనే. పల్లపు అనుభవం, లోటు అనుభవం, కొదువు అనుభవం ఒకవేళ లవోదికీయలో ఉన్న సంఘంలాగా నీ ఆత్మీయ జీవితం ఉంటే ప్రళయం వచ్చే పరిస్థితి ఉంది. అదే హెచ్చరిస్తున్నాడు. అన్ని సంఘాల యొక్క మెప్పులు చెప్పాడు, తప్పులు చెప్పాడు, వాటికి జరగబోయే భవిష్యత్తులు చెప్పాడు. లవోదికీయ సంఘ కాలమునకు వచ్చేటప్పటికి దాని అవలక్షణములన్నీ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. దౌర్భాగ్యుడు అనే ఒక మాటను ఆత్మీయ అనుభవం ఏమిటంటే, ఆత్మీయతగా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. దౌర్భాగ్య జీవితం ఒక విశ్వాసులో ఎప్పుడు ఏర్పడుతుంది అంటే లోకముతో మిళితమైపోయి ఉన్నప్పుడు. రెండవది దరిద్రమైన అనుభవం. దరిద్రుడవు. ఆ గంట నాపండి ముందు, నాకు అదొక ఇరిటేషన్. ఎవరు? దరిద్రుడవు. దరిద్రుడవు అంటే ఆత్మీయ జీవితంలో సోమరి. సోమరి ఎలా ఉంటాడు? దరిద్రంగా ఉంటుంది. సోమరి జీవితం ఎలా ఉంటుంది? సామెతల పుస్తకంలో కూడా ఉంటుంది. సోమరులు ఏమైపోతారు? దరిద్రులుగా మార్చబడతారంట. దరిద్రుడవు అనే మాటకు అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్న సోమరితనం అనే లోటు. దిక్కుమాలిన వాడవు. దిక్కుమాలిన వాడవంటే ఏ దిక్కు లేదు. అటు ప్రభువుతో సహవాసము లేదు, ఆత్మీయులతో సహవాసము లేదు, ప్రభువుని దిక్కు చేసుకున్న అనుభవాలు లేవు. దిక్కుమాలిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఆత్మ సంబంధమైన సహవాసాన్ని నువ్వు కోల్పోయినప్పుడు. గురుడ్డివాడు ఇంకొకళ్ళకి త్రోవ చూపించగలుగుతారా? అంటే కన్నులు మూసుకుపోయిన అనుభవం అంటే ఆత్మీయ జీవితముల అంధత్వం, ఆత్మీయ గురుడ్డితనం. ప్రభు మహిమను చూడలేక, ప్రభు కార్యాలను చూడలేక, ప్రభు కార్యాలను వివేచింపలేక, దైవ సన్నిధిని చూడలేక, దైవ దర్శనము చూడలేక, దేవుని కృపను చూడలేక కన్నులు ఏమైపోతున్నాయి అంటే ఆత్మీయ అంధత్వాన్ని బట్టి మూసుకుపోతున్నాయి. ఈ లవోదికీయ సంఘములో ఇన్ని లోపాలు ఉన్నాయి. వాటిని ఏమని పరిగణిస్తున్నాడు అంటే, సంగమా ఇవి నీకున్న కొదువలు. ఆఖరికి ఒక మాట అంటాడు, నీవెవరివో తెలుసా? దిగంబరివి. దిగంబరి అంటే ఆత్మ సంబంధముగా స్వాభావికముగా వచ్చే దైవికమైన స్వభావాలను కోల్పోయినది ఈ సంఘం. అన్ని వరుస క్రమంలో చెప్తున్నాను. లోకముతో మిళితమైపోయింది. దౌర్భాగ్యపు అనుభవం. ఆత్మీయ జీవితంలో సోమరితనం ఏర్పడింది. దరిద్రపు అనుభవం. దైవికమైన సహవాసాన్ని కోల్పోయింది. దిక్కుమాలిన అనుభవం. ఆత్మీయ గురుడితనం ఏర్పడింది. గురుడివానిగా మార్చబడింది. దైవికమైన స్వభావాలను కోల్పోయింది. ఆత్మీయ దిగంబరత్వం అని చదివితే అక్కడ లేఖనాల్లో ఇన్ని లోపాలు, ఇన్ని కొదువులు పెట్టుకొని ఆ సంఘం చెప్పుకుంటుందంట, నాకేమి లోటులు లేవు, నాకేం పల్లం లేదు, నాకేం కొదువులు లేదు, నేను ధనవంతుడిని, సమృద్ధిగా ధనవృద్ధి చేసుకుంటున్నానని చెప్తుందంట. ఈ కడవరి కాలములో దేవుని పిల్లలని పిలువబడుతున్న చాలామంది దైవికమైన సహవాసము లేక, దైవికమైనటువంటి స్వభావాలు లేకుండా లోకముతో మిళితమై, పాపముతో మిళితమై, శరీర కార్యాలతో మిళితమై, ఆచారములతో మిళితమై, సాంప్రదాయాలతో మిళితమై, అలవాట్లతో మిళితమై దేవుని శక్తిని, దేవుని మహిమను అనుభవించలేక, నా భక్తి జీవితం బాగానే ఉంది, నా లోటేమి లేదు, నాకే కొదువు లేదు, నా ఆత్మీయ జీవితం పర్ఫెక్ట్ అనుకుంటున్నారు. అయితే నీ మీద మహిమ ఎందుకు బయలుపరచబడలేట్లో తెలుసా? నీ లోటు నీకు అర్థం కావాలి. నీ లోటు ఏంటో, నీ కొదువేంటో నీకు తెలియనంత కాలం దేవుని మహిమను నువ్వు చూడలేవు. దేవుని మహిమ నీ మీద
బయలుపరచబడదు. ఈ మధ్యాహ్న కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ఒక శ్రేష్టమైన మాట, దేవుని మహిమ మన మీద బయలుపరచబడాలి అంటే ముందు మన లోటులు, మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి లోపాలు ఏమిటో ముందు వాక్యముతో మనము పూడ్చుకోవటం ప్రారంభించాలి. ఇన్ని లోపాలు కలిగిన ఈ సంఘం నేను ధనవంతుడనే అని చెప్పుకుంటుందంట. నేటి క్రైస్తవం ఎలాగే ఉంది, చాలామంది జీవితాల్లో ఎలాగే ఉన్నారు. గురిగింజంట దాని కింద ఉన్న నలుపు దానికి తెలియదు. ఆత్మ సంబంధంగా నీ వ్యక్తిగత జీవితాన్ని వాక్యంతో నిన్ను నువ్వు సరిచేసుకోవాలి. ఆయన ఎట్లున్నాడు, ఈయన ఎట్లున్నాడు, ఆ పాస్టర్ గారు ఎట్లున్నాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకు అనవసరం అండి. నీ ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్న లోట్లేంటో నువ్వు గమనించావా? నీ కొదువులేంటో నీకు తెలుసా? నీ లోయలేంటో నీకు తెలుసా? నీ పల్లాలేంటో నీకు తెలుసా? నీ కొదువలో నీకు అర్థమవుతున్నాయా? ధనవంతుడని చెప్పుకుంటున్నావా? సమృద్ధి కలిగిన దాన్ని చెప్పుకుంటున్నావా? లవోదికీయ సంఘమా జాగ్రత్త అని ప్రభు ఒక ప్రేమతో సంఘమును హెచ్చరించినట్లుగా ఎవరి మీద దేవుని మహిమ ఈ నెలలో బయలుపరచబడుతుందో తెలుసా? మొదటిగా నీ లోటును నువ్వు, నీ కొదువును గుర్తించి వాక్యముతో సరిచేసుకున్నప్పుడు మహిమ దిగి వస్తుంది. రెండు చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, యేసు ప్రభు దగ్గరకు ఒక ధనవంతుడు వచ్చాడు, ఒక అధికారి అయిన ధనవంతుడు. ప్రభువా, నేను నిత్య రాజ్యమునకు వెళ్ళాలి అంటే, నిత్య జీవమును నేను అనుభవించాలి అంటే నేనేమి చెయ్యాలి అని అన్నాడు. ప్రభు ఏం చెప్పాడు? నీకు అన్నీ బాగున్నాయేమో, ఒక్క కొదువు ఉన్నదయ్యా నీకు. ఏమిటి ఆ కొదువా? నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చే. అతడు మనస్సును చిన్నబుచ్చుకున్నాడు. దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. నీ మీద దేవుని మహిమ పడాలి అంటే, మహిమ బయలుపరచబడాలి అంటే నీ ఆత్మ సంబంధమైన జీవితంలో సేవకునిగా తెలియపరచుచున్నమాట, నీ లోటులను, నీ కొదువులను నువ్వు ఏం చేసుకోవాలంటే పరిపూర్ణముగా సరిచేసుకున్నప్పుడు మహిమ బయలుపరచబడుతుంది. స్తోత్రం చెప్దాం ఒకసారి, గట్టిగా స్తోత్రం చెప్దాం. సువార్తలలో ఇదే మాట అంటాడు, పల్లములను పోర్చాలి అంటాడు. ఏం చేయాలి చెప్పండి? పల్లములను పోర్చకపోతే నష్టం ఏంటి చెప్పండి? మీరు చెప్పాలి. పోర్చకపోతే నష్టం ఏంటి? పోర్చకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే కృంగిపోద్ది, ఒక గాలి వస్తుంది. బండ మీద కట్టినటువంటి పునాది ఎలాగుంది? బాగుంది. ఇసుక మీద కట్టింది, ముందు నీ పల్లములేంటో, నీ కొదువులేంటో ఆత్మీయ జీవితంలో నిన్ను నువ్వు పూడ్చుకొని కరెక్ట్గా నువ్వు కట్టుకోగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళిన దేవుని మహిమ నీతోనే ఉంటుంది. నీ ద్వారా దేవుని మహిమ లోకానికి బయలుపరచబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పుకుందాం ఒకసారి. చెప్పట్లా గట్టిగా, ఇంకా సౌండ్ పెంచాలి కాస్త. హల్లెలూయా. రెండవ అనుభవం, పర్వతములను అణచాలి. చెప్పండి, నా వైపు చూడాలి. పర్వతాలను ఏం చేయాలి మనం? అణచాలి. ఏ పర్వతం? జెరుబ్బాబెలు విషయమై అంటాడు, ఓ గొప్ప పర్వతమా. ఆ పర్వతం ఎవరో కాదు, ఆనాటి కాలంలో వారికి ఉన్న ఆటంకమై ఉన్న రాజు. ఆ పర్వతం వారి పనిని ఆపివేస్తున్న రాజు ఒక గొప్ప పర్వతంగా నిలబడ్డాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించటానికి ఎంత మాత్రపు దానం. రాజు తన అధికారాన్ని బట్టి దేవుని మందిర పని ఆపివేయాలనుకున్నాడు. ఈ యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట ప్రియులారా, పర్వతము అణచబడాలి. ప్రతి పర్వతం అణచబడాలి. పర్వతపు అనుభవం అనేది చాలా ఉన్నతమైనది. పర్వతం అనేది చాలా ఎత్తైనది. నీ ఆత్మీయ జీవితంలో దేవుని మహిమను నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు, దేవుని కార్యాలను ఎందుకు చూడలేకపోతున్నావంటే గర్వం అనే పర్వతం నువ్వు కట్టుకొని ఉన్నావు.
నేను అనే పర్వతాన్ని నువ్వు కట్టుకొని ఉన్నావు. ఈ బబులోను నా బలాతిశయం అనుకున్నాడు. నాయన గడ్డంతా నీదేనయ్యా అన్నాడు ప్రభు. చేతులు జోడించి చెప్పగలిగే మాట, నేను నిమిత్త మాత్రుణ్ణి, నాది ఏమీ లేదు, కలిగి ఉన్నది ఆయనదే అని ఎవరు చెప్పగలుగుతారో ఆ పరిచర్యలో దేవుని మహిమ బయలుపరచబడుతుంది. స్తోత్రం చెప్పండి. ఆ సంఘములో దేవుని మహిమ బయలుపరచబడుతుంది. ఆ కుటుంబంలో దేవుని మహిమ బయలుపరచబడుతుంది. వ్యక్తిగత జీవితంలో దేవుని మహిమ బయలుపరచబడుతుంది. నేనెంతటి వాడను అనేవాళ్ళు ప్రభువుకు కావాలి. నేనేంటో తెలుసా అనేవాళ్ళు ప్రభువుకు అక్కర్లా. మోషే ఏమన్నాడు చెప్పండి? నేనెంతటి వాడనయ్యా. అందుకే మోషేని దేవుడు పిలుచుకున్నాడు. తన పనికి నిర్ణయించుకున్నాడు. ఏ రోజన్నా అంతమందిని నడిపించిన మోషే వీళ్ళందరూ నేనే లాక్కొచ్చానన్నాడా? నీ ప్రజలయ్యా, నువ్వు రాకపోతే నేను కూడా అవసరమైతే గ్రంథంలో నుండి నా పేరైనా కూడా తీసేయ్యా అని వారి కొరకు ప్రార్థన చేసిన నాయకుడు మోషే. పర్వతం, ఒకవేళ నీలో ఉన్న పర్వతం ఏమిటో ఈరోజు? గర్వం అనే పర్వతమా? నేను అనే పర్వతమా? నేను లేకపోతే, నేను పాడకపోతే, నేను ప్రసంగించకపోతే, నేను కానుక ఇవ్వకపోతే, నేను మందిరానికి రాకపోతే, ప్రభు అన్నాడు మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. ఈ మనుషుల కేకలకే మీరు తట్టుకోలేకపోతుంటే రాళ్లే గనక కేకలేస్తే ఎన్ని రాళ్ళు వేస్తాయి? ఆ ఒలీవ కొండలో ఉన్న ప్రతి రాయి ఆయన కార్యాలను, ఆయన మాటలను గట్టిగా ప్రచురపరుస్తూ స్తుతిస్తాయి. కర్ణబేరులు ఉంటాయా వీళ్ళవి? ఉండవు కదా. దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు నేను అనే అతిశయం మనకు రాకూడదు. పౌలుకి ఇలాగే ఉండేదంటండి ఒకప్పుడు. పౌలుకు ఇట్టి అనుభవాల్లోనే ఉన్నాడంట ఒకప్పుడు. ఆ పౌలు ఇట్టి అనుభవాల్లో ఉన్న పౌలు అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో పౌలు ఒక చక్కని మాట మాట్లాడుతున్నారు చూడండి. 2వ అధ్యాయం 20వ వచనం. నేను, ఎవరు? మేము అన్నాడా? నేను అన్నాడా? మాట్లాడాలి. నేను క్రీస్తుతో కూడా ఏమై ఉన్నాను చెప్పండి? సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను. ఇంతకుముందు నా కోసం జీవించా, నా స్వార్థం కోసం బ్రతికా, నా ఇష్టం చొప్పున బ్రతికా, నా అలవాట్ల చొప్పున బ్రతికా, నియంతగా బ్రతికా, ప్రజలను హింసించేవాడిగా బ్రతికా. ఇప్పుడు నేను కాదు, నేనేమై ఉన్నానో మొదటిగా దేవుని వలన ఉన్నా. రెండవది నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన ఉన్నా. మూడవది నేనేమై ఉన్నానో గట్టిగా ప్రభువుని ఒకసారి స్తోత్రం చెప్పి ప్రభుని మహిమపరుస్తారా? సిలువ వేయబడి ఉన్నాను, జీవించేది నేను కాదు, క్రీస్తే. ఈ తీర్మానం నీకున్నదా? పర్వతం అనబడే గర్వము నీలో నుండి అణచబడాలి. గర్విష్ఠులు దేవుని సన్నిధిలో నిలవబడగలుగుతారా? చెప్పండి, నిలబడగలుగుతారా? చెప్పండి, నిలబడగలుగుతారా? డాంబికులు ఆయన సన్నిధిలో. వన్స్ నువ్వు మందిరంలోనికి వచ్చిన తర్వాత నీ హోదా ఏదైనా, నీ స్టేటస్ ఏదైనా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అందరం యేసయ్య బిడ్డలమే. హల్లెలూయా. అందరం ఆయన రక్తములో కడగబడిన వారమే. మనలో హెచ్చు తగ్గులేమీ లేవు. ఈ రోజున నీవు నేను బ్రతికి ఉన్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమై ఉన్నది. జీవించుచున్నది మనము కాదు. మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన ఆయన కొరకు బ్రతికే తీర్మానము గొప్పది. నాలో బ్రతుకుతుంది ఆయన, జీవిస్తుంది ఆయన, మాట్లాడిస్తుంది ఆయన, వాడుకుంటుంది ఆయన, నన్ను నడిపిస్తుంది ఆయన. ఆయన లేకుండా నేను 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 ఎంతకాలం నేను 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 ఈ నేను అనే స్వభావం ఏమైపోవాలంటే అణచబడాలంట. ఏం చేయాలి చెప్పండి? అణచబడినప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది? మహిమ బయలుపరచబడుతుంది. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. మహిమ ఎప్పుడు పడితే అప్పుడు బయలుపరచబడదు.
అణచబడాల్సినవి అణచబడాలి, లోటులు పూడ్చబడాలి. మూడవ మాట చెప్తున్నాను చూడండి, వంకరివి చక్కగా ఉండాలి. చూడండి, వంకరివి చక్కగా ఉండాలి. మనుషుని మాటలు ఎలాంటివో తెలుసా? మీరు చెప్పండి, బాగుంటుంది. నా నోటితో బాగోదు కానీ మీరు చెప్పండి, సిస్టర్స్ చెప్పండి. మనుషుని మాటలు అది ఎలాంటి మాటలు? వంకర మాటలు, హాని కలిగించే మాటలు, స్థిరమైనవి కాదు. చూడండి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 30వ వచనం, త్వరగా. మరియు శిష్యులంట కొంతమందిని డైవర్ట్ చేయడానికి ఏం చేస్తున్నారంట? ఇక్కడ ఏ మాటలు అంటాయి వీళ్ళ? వంకర మాటలు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, వంకరవి అన్నీ ఏమవ్వాలి చెప్పండి? చక్కగా చేయబడాలి. క్రైస్తవ సంఘమా, నీ మాటలలో వంకరితనం ఉండకూడదు. నీ క్రియలలో వంకరితనమైన క్రియలు ఉండకూడదు. వంకర చూపులు నీకు ఉండకూడదు. వంకర నడక నీకు ఉండకూడదు. వంకర ఉద్దేశాలు నీకు ఉండకూడదు. ఈ వంకరవి అన్నీ ఏమైపోవాలంటే మార్చి నెలలో చక్కగా సెటరైట్ అవ్వాలి. దేని ద్వారా సెటరైట్ అవుతుంది చెప్పండి? చెప్పండి, దేని ద్వారా? దేవుని వాక్యం ద్వారా. బిలాముకు నేను పెట్టుకున్న ఒక పేరేంటో తెలుసా? ఇంటర్నేషనల్ ప్రాఫిట్, ఇంటర్నేషనల్ ప్రవక్త. అవును కదా, ఇంటర్నేషనల్. ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడే, దేవుని కృప కలిగిన వాడే బిలాము. బాలాకి ఇచ్చే డబ్బుల కొరకు, వాళ్ళు ఇచ్చే ధనం కొరకు ఆశపడిన వాడైపోయి ఏ మార్గాన్ని వెళుతున్నాడు? దేవుని మార్గాన్ని వెళ్ళాడా? బాలాకు మార్గాన్ని వెళ్ళాడా? చెప్పాలి. దేవుని మార్గాన్ని కాస్త ప్రక్కన పెట్టి తన సొంత మార్గాన్ని ప్రయాణం చేయడం ప్రారంభించాడు. ఏ మార్గం అది? వంకర మార్గం. ఒకసారి యోధా పత్రికను తీయండి. ఒకసారి అధ్యాయాలు అడగకుండా 11వ వచనం చదివి పెట్టండి. అధ్యాయాలు అడగకుండా 11వ వచనం చదివి పెట్టాలి యోధా పత్రికలో. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గములో నడిచిరి, బహుమానము పొందవలనని. ఏ త్రోవ అంటండి ఇది ప్రియులారా? బిలాము నడిచిన తప్పు త్రోవ, వంకరి మార్గం.